దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య వినియోగదారులకు భారీ ఊరట లభించింది. జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన స్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను స్లాబ్లు సరళతరం కావడంతో ఇవాటి నుండి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. అయితే వంటగది సరుకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. అయితే ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుండి తగ్గిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్నా కూడా విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. ఈ తగ్గింపులు మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల్లో గణనీయమైన ఊరట లభించవచ్చు. అదే సమయంలో పండగల పూట సాధారణంగానే డిస్కౌంట్లు ప్రకటించే కంపెనీల నిర్ణయంతో వినియోగదారులకు మరింత ఊరట దక్కే అవకాశం ఉంది. नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है। कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है। इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे. మరోవైపు కొత్త జీఎస్టీ ఉత్సవంపై ప్రధాని మోదీ స్పందించారు. అయితే జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశంలో కొత్త చరిత్ర మొదలవుతుందన్నారు. నవతరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, ఇవి అన్ని కూడా రంగాలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. అయితే దేశ ప్రజలందరికీ అమ్మవారిని ఆరాధించే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి మొదటి రోజు నుండే ఆత్మనిర్భర్ వైపు మరొక కీలక అడుగు వేస్తున్నామన్నారు. అయితే మన దేశంలోని పేదలు, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు ఇలా అందరూ బచత్ ఉత్సవ్ చేసుకోబోతున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని, వ్యాపారాన్ని సులభతరం చేస్తాయని, పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాన్సా ఇచ్చామని మోదీ అన్నారు. ఇప్పటికే 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చామని, దానికి తోడు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు 2.5 లక్షల కోట్ల ఆదా అవుతుందని అన్నారు. గడిచిన 11 ఏళ్లలో దేశంలో జీఎస్టీ వల్ల 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ఆయన తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో దుకాణదారులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. దేశీయ ఉత్పత్తులపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని మోదీ ప్రసంగించారు. అయితే మరోవైపు స్వదేశీ మంత్రం దేశ స్వాతంత్రానికి శక్తినిచ్చినట్టే భారతదేశ శ్రేయస్సుకు కూడా శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రస్తుతం మనకు తెలుసో తెలియకో అనేక విదేశీ వస్తువులు దైనందిన జీవితంలో భాగమయ్యాయని చెప్పారు. వీటి నుండి మనం విముక్తి చెందాలని, ఇకపై దేశంలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చాలని, ప్రతి దుకాణాన్ని స్వదేశీ వస్తువులతో అలంకరించాలన్నారు.